నా బెట్ 1000 రూపీసే. ఈ టాపిక్ లేకుండా ఒక ఇంటర్వ్యూ నాకు చూపించిన అదే ఉప్స్. సో ఈ రోజు నుంచి ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అండ్ సిస్టమ్ గురించి చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ అంటే ఏంటో తెలుసా? వే ఆఫ్ లుకింగ్ ఎట్ సంథింగ్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ చూడండి. ఈ పిక్చర్ చూసి ఏం కనిపిస్తుందో చెప్పు అని కెమిస్ట్ అడిగితే హాఫ్ లిక్విడ్ ప్లస్ హాఫ్ గ్యాస్ అంటదు. నెక్స్ట్ ఆప్టిమిస్ట్ మీన్స్ పాజిటివ్గా థింక్ చేసేవాళ్ళు. ఎలా చెప్తారు? హాఫ్ ఫుల్ అని. నెక్స్ట్ పెసిమిస్ట్ మీన్స్ నెగటివ్ థింక్ చేస్తారు. ఎలా చెప్తాదు? హాఫ్ ఎంటీ అంటదు. రియలిస్ట్ మీన్స్ అలా పాజిటివ్ కాదు, ఎలా నెగటివ్ కాదు. ఎలా చెప్తాదు? గ్లాస్ ఆఫ్ వాటర్ అని. అదే జావా డెవలపర్ని అడిగితే ఆబ్జెక్ట్ అని అంటదు. ఈకడ ఒక్కొక్కరు ఒకలా చూస్తున్నారు, విచ్ మీన్స్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ సంథింగ్. సో ఈకడ ఎవ్రీథింగ్ ఈజ్ ఆబ్జెక్ట్, లైక్ గ్లాస్, టీవీ, ఫ్యాన్, ట్యూబ్లైట్, కార్, బైక్. Everything is collection of objects is known as object orientation. Every object in the world belongs to category or type. For example, 3 different cars తీసుకోండి. ఇక్కడ ఈ కార్స్ అన్నీ ఒక కేటగిరీకి చెందుతాయి. అదే కార్స్ కేటగిరీ కదా. ఇక్కడ కేటగిరీని టెక్నికలీ వీ కాల్ ఇట్ యాజ్ క్లాస్. క్లాస్ ఈజ్ ఇమాజినరీ అంటే ఇప్పుడు కార్స్ అని పిలుస్తున్నాం కదా, ఇది మనకు కనిపిస్తదు. సో ఇది ఇమాజినరీ. కానీ ఆబ్జెక్ట్ ఈజ్ రియల్. లైక్ కార్స్లో టాటా కారుంది. ఈ టాటా కార్ని టచ్ చేయగలా చూడగలం కదా. ఇప్పుడు అర్థం అయిందా క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటో? మళ్ళీ చూడండి, అర్థం అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీప్గా తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఆబ్జెక్ట్కి 2 పార్ట్స్ ఉంటాయి. స్టేట్ ఆర్ ప్రాపర్టీస్ మీన్స్ ఆబ్జెక్ట్ వాట్ హ్యాస్, అండ్ నెక్స్ట్ బిహేవియర్ మీన్స్ ఆబ్జెక్ట్ వాట్ డస్. ఎగ్జాంపుల్ కార్ తీసుకోండి. కార్కి ఏముంటాయి? మీన్స్ హ్యాజ్ పార్ట్ లైక్ నేమ్, కాస్ట్, మైలేజ్ కదా. దీన్ని టెక్నికలీ డేటా టైప్స్ అని అంటాము. నెక్స్ట్ కార్ ఏం చేస్తుంది మీన్స్ డజ్ పార్ట్. స్టార్ట్ అవుతుంది, స్టాప్ చేస్తుంది, యాక్సెలరేట్ చేస్తుంది. వీటిని టెక్నికలీ మెథడ్స్ అని పిలుస్తారు. సో ఫైనలీ ఇప్పుడు దీన్ని కోడ్గా రాదమా. ఫస్ట్ కేటగిరీ ఏంటో చెప్పాలి, మీన్స్ క్లాస్ ఏంటో చెప్పాలి. సో క్లాస్ అండ్ క్లాస్ నేమ్ ఇవ్వాలి, కార్ అని తీసుకున్నాం. నెక్స్ట్ హ్యాజ్ పార్ట్ మీన్స్ డేటా టైప్స్ లైక్ నేమ్, కాస్ట్, మైలేజ్, అండ్ వీటికి డేటా టైప్స్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మెథడ్స్ స్టార్ట్, స్టాప్, యాక్సెలరేట్. ఇక్కడ క్లాస్ క్రియేట్ చేశాము, విచ్ ఈజ్ ఇమాజినరీ కదా. రియల్గా యాక్సెస్ చేయాలేమో, సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో క్లాస్ నేమ్ ఏంటి? కార్ కదా. అండ్ ఒక రెఫరెన్స్ ఇవ్వాలి, నేను C1 అనుకుంటున్నారు. నెక్స్ట్ ఈక్వల్ న్యూ కీవర్డ్. ఈ కీవర్డ్ జేవీఎంని యాక్టివేట్ చేస్తుంది. అప్పుడు జేవీఎం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది కార్ క్లాస్కి. నెక్స్ట్ క్లాస్ నేమ్ అండ్ పారాంథసిస్. ఎలా అన్ని? నెక్స్ట్ డేటా టైప్స్ యాక్సెస్ చేయాలి. సో C1 వేరియబుల్ నేమ్. ఇప్పుడు మెథడ్స్ని కాల్ చేయాలి. సో C1 డాట్ మెథడ్ నేమ్. దట్స్ ఇట్. కార్ కేటగిరీలో ఎన్నో కార్స్ ఉంటాయి, బట్ కార్స్ కేటగిరీ కిందకే వస్తుంది. సో సేమ్ ఒక క్లాస్కి నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్ చేయొచ్చు. మళ్ళీ చూడండి, అర్థం అవుతుంది. ఇమాజిన్ మీరు మీ దగ్గరలో ఉన్న టీ షాప్ దగ్గరికి వెళ్ళగానే అన్న టీ అంటే ఒక టీ వేస్తాడు. ఒకవేళ అన్న టీ విత్ షుగర్లెస్ అంటే టీ విత్ షుగర్లెస్ వేస్తాడు. నెక్స్ట్ అన్న 2 టీస్ అంటే 2 టీలేస్తాడు. నెక్స్ట్ అన్న ఒక టీ అండ్ సమోసా అంటే ఒక టీ అండ్ సమోసా వేస్తారు. ఇక్కడ ఒక పర్సన్ నే పిలుస్తున్నాం అన్నా అన్నా అని, బట్ డిఫరెంట్ ఇన్పుట్స్ ఇస్తున్నాం మీన్స్ ఆర్డర్స్. ఇన్పుట్స్ని బేస్ చేసుకొని డిఫరెంట్ అవుట్పుట్ వస్తుంది. ఈ ప్రాసెస్ని మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. ఇట్ ఈస్ ప్రాసెస్ క్రియేటింగ్ మల్టిపుల్ మెథడ్స్ విత్ సేమ్ నేమ్ ఇన్సైడ్ ఎ క్లాస్ బట్ విత్ డిఫరెంట్ పారామీటర్స్. ఇక్కడ అన్నా అన్నా అంటున్నాం కదా, అది మెథడ్ నేమ్. విత్ డిఫరెంట్ ఇన్పుట్స్ ఇస్తున్నాం లైక్ టీ, షుగర్లెస్ టీ అండ్ టీ సమోసా. ఇవి పారామీటర్స్. ఎగ్జాంపుల్ క్యాల్కులేటర్ క్లాస్లో 3 మెథడ్స్ విత్ సేమ్ యాడ్ నేమ్ తీసుకోండి, బట్ డిఫరెంట్ పారామీటర్స్ ఇవ్వండి లైక్ ఇంట్, ఇంట్ ఫ్లోట్ ఇంట్, నెక్స్ట్ ఇంట్ ఫ్లోట్. ఇప్పుడు ఇన్పుట్స్ మీన్స్ పారామీటర్స్ని పాస్ చేయాలి. సో క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని మెథడ్ని కాల్ చేయాలి. సో మెథడ్ నేమ్ పారామీటర్స్ ఇవ్వాలి. సో 20 అండ్ 30. నౌ 50 వెల్కమ్. ఇక్కడ అన్ని మెథడ్స్కి సేమ్ నేమ్ ఉన్నప్పుడు ఈ మెథడ్ అయ్యే ఎందుకు ప్రింట్ అవుతుంది?
బికాజ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఫస్ట్ జావా కంపైలర్ మెథడ్ నేమ్ చెక్ చేస్తుంది. ఫస్ట్ స్టెప్లో అన్ని సేమ్ నేమ్ ఉన్నాయి, సో నెక్స్ట్ నంబర్ ఆఫ్ పారామీటర్స్ చూస్తుంది. సో మనము 2 ఇచ్చాము. ఇక్కడ 2 మెథడ్స్కి 2 పారామీటర్స్ ఉన్నాయి. సో స్టిల్ కన్ఫ్యూజన్. దట్స్ వై నెక్స్ట్ స్టెప్లో డేటా టైప్స్ చెక్ చూస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఇంట్ అండ్ ఇంట్. సో ఫస్ట్ మెథడ్లో ఇంట్ ఉంది అండ్ మనం ఏతినా పారామీటర్స్కి మ్యాచ్ అవుతుంది. సో ఈ మెథడ్ కాల్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ అవుతుంది. సపోజ్ 10, 20.5, 20 ఇవ్వండి. నౌ సెకండ్ మెథడ్ కాల్ అవుతుంది. ఇఫ్ ఐ గివ్ సేమ్ మెథడ్ నేమ్, సేమ్ నంబర్ ఆఫ్ పారామీటర్స్ అండ్ సేమ్ డేటా టైప్స్, దెన్ ఇట్ విల్ గివ్ కంపైలేషన్ ఎర్రర్. లాస్ట్ వీడియోలో మెథడ్ ఓవర్లోడింగ్ డెఫినిషన్ అండ్ సేమ్ మెథడ్ నేమ్ ఉంటే 3 స్టెప్స్ బేస్ చేసుకొని ఆ మెథడ్ని ఎగ్జిక్యూటివ్ చేయాలో డిసైడ్ చేస్తుంది అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకొక స్టెప్ ఉంది. అదే టైప్ ప్రమోషన్ మీన్స్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఎగ్జాంపుల్, సపోజ్ ఒక క్లాస్ క్రియేట్ చేసి అందులో 2 యాడ్ మెథడ్స్ క్రియేట్ చేయండి. పారామీటర్స్గా ఒక దాంట్లో చార్ అండ్ ఇంట్, నెక్స్ట్ ఇంట్ అండ్ బైట్ తీసుకోండి. నౌ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఏ అండ్ బిని పాస్ చేయండి. అక్కడ క్యారెక్టర్స్ని పాస్ చేస్తున్నాం, సో మెథడ్లో కూడా క్యారెక్టర్స్ డేటా టైప్ ఉండాలి. బట్ 2 మెథడ్స్లో కూడా లేవు. స్టిల్ రన్ అవుతుంది బికాజ్ ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్కి క్యారెక్టర్ డేటా టైప్ ఉంది, నెక్స్ట్ క్యారెక్టర్ పారామీటర్కి ఇంట్ డేటా టైప్ ఉంది. ఏకడ ఎర్రర్ రావాలి, బట్ రాదు బికాజ్ మనం పాస్ చేసిన క్యారెక్టర్ డేటా టైప్కి 2 బైట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంట్కి 4 బైట్స్. సో క్యారెక్టర్ నుంచి ఇంటీజర్కి చేంజ్ చేస్తుంది. మీన్స్ 2 బైట్స్ టు 4 బైట్స్. దట్స్ వై ఇట్ కాల్డ్ యాజ్ టైప్ ప్రమోషన్. ఏకడ చూడండి, సెకండ్ మెథడ్లో ఫస్ట్ పారామీటర్కి ఇంట్ ఉంది, సో ఫస్ట్ క్యారెక్టర్ పారామీటర్ రిసీవ్ చేసుకుంటుంది. కానీ నెక్స్ట్ బైట్ ఉంది, మీన్స్ 1 బైట్ ఓన్లీ, సో ఫిట్ అవ్వదు. వాట్స్ జావా కంపైలర్ చూజ్? ఫస్ట్ యాడ్ మెథడ్. అంతే. నెక్స్ట్ సపోజ్ సెకండ్ మెథడ్లో ఇంట్ అండ్ చార్గా చేంజ్ చేయండి. ఇప్పుడు రన్ అవుతుంది అనుకుంటాం, బట్ ఎర్రర్ వాస్తుంది బికాజ్ ఫస్ట్ మెథడ్ యాక్సెప్టబుల్ అండ్ సెకండ్ మెథడ్ కూడా యాక్సెప్టబుల్. సో కన్ఫ్యూజన్ టు విచ్ మెథడ్ టు చూజ్. దట్స్ జావా కంపైలర్ గివ్స్ ఎర్రర్. ఏది టైప్ ప్రమోషన్ గైస్? మీ క్లాస్లో మీకొక క్రష్ ఉంది. మీ హార్ట్ని, మనకున్న ప్రొటెక్షన్ని మీన్స్ రిబ్స్ని దాటి వెళ్ళి తను టచ్ చేయగలుగుతుందా? నో, బట్ ఇండైరెక్ట్గా యాక్సెస్ చేయగలుగుతుంది. లైక్ మీ క్రష్ ఐ కాంటాక్ట్ ఇచ్చినప్పుడు ఓర్ మాట్లాడినప్పుడు హార్ట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. మాట్లాడుకుంటే హార్ట్ బ్రేక్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఇలా ఇండైరెక్ట్గా యాక్సెస్ చేయగలదు కదా. సేమ్ మీ బ్యాంక్లో ఉన్న మనీ మీ యాక్సెస్ చేయగలరు, బట్ వేరే వాళ్ళు యాక్సెస్ చేయలేరు. బట్ మీరు యాక్సెస్ చేయాలి అంటే అకౌంట్ నంబర్, పిన్తో యాక్సెస్ చేయగలరు. ఈ ప్రాసెస్ని ఎన్క్యాప్సులేషన్ అని అంటారు. ఎగ్జాంపుల్, క్లాస్ బ్యాంక్లో బ్యాలెన్స్ ఉంది. విత్ ప్రొటెక్షన్ మీన్స్ ప్రైవేట్ మెంబర్ ఉన్నప్పుడు యావర్ యాక్సెస్ చేయగలరు, ఇంక్లూడ్ యూ ఆల్సో. ప్రైవేట్ మెంబర్ ఉన్నప్పుడు మెంబర్ ఉన్న క్లాస్లోనే యాక్సెస్ చేయగలరు, ఇంకో క్లాస్లోకి యాక్సెస్ చేయలేరు. ట్రై చేయండి. సో ఎక్కడ ఎర్రర్ వస్తుంది? ఇప్పుడు మీ అకౌంట్లో ఉన్న మనీ యాక్సెస్ చేయాలి అంటే గెటర్ అండ్ సెటర్ మెథడ్స్ యూజ్ చేయాలి, మీన్స్ ఇండైరెక్ట్ యాక్సెస్ చేయాలి. సో సెటర్ మెథడ్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేసి బ్యాలెన్స్ని సెట్ చేస్తుంది. సో సెటర్ మెథడ్లో వాల్యూని పెట్టి కాల్ చేయాలి. రిమెంబర్, సెటర్ మెథడ్లో రిటర్న్ వర్క్ అవ్వదు. ఇప్పుడు సెట్ చేశాము, చేసిన వాల్యూ చూడాలి అంటే గెటర్ మెథడ్ యూజ్ చేయాలి. సో గెటర్ మెథడ్ ఏం చేస్తుంది? వాల్యూని తీసుకొస్తుంది. సో రిటర్న్ బ్యాలెన్స్. యాలాంటి వాల్యూని రిటర్న్ చేస్తుంది? ఇంటీజర్, సో ఇంట్. నౌ కాల్ ద గెటర్ మెథడ్. లాస్ట్ వీడియోలో ఒక వేరియబుల్కి సెట్టర్ అండ్ గెటర్ మెథడ్స్ యూజ్ చేసాం అండ్ ఇంప్లిమెంటేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ సపోజ్ కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, కస్టమర్ నంబర్ వేరియబుల్స్ తీసుకున్నా అండ్ అవి ప్రైవేట్ మెంబర్స్. సో సెట్టర్ అండ్ గెటర్ మెథడ్స్ యూజ్ చేసి యాక్సెస్ చేయాలి. సో ఎవ్రీ వేరియబుల్కి డేటా సెట్ చేశాము అండ్ గెటర్ మెథడ్ యూజ్ చేసి ప్రింట్ చేస్తున్నాం. జస్ట్ థింక్ చేయండి, ఇక్కడ 3 వేరియబుల్స్ ఉంటే 3 గెటర్ అండ్ సెట్టర్ మెథడ్స్ యూజ్ చేశాము. వాట్ ఇఫ్ 100 ఉంటే అన్ని మెథడ్స్ యూజ్ చేయాలేమో? మీకు మెథడ్స్లో చెప్పాను, మనకి ఎన్ని పారామీటర్ కావాలన్నా పాస్ చేయొచ్చు. సో సెట్టర్ మెథడ్కి సేమ్ ఇక్కడ కూడా 3 పారామీటర్ ఒకేసారి పాస్ చేయండి. దెన్ ఇప్పుడు మెథడ్ లోపల వాల్యూస్ అసైన్ చేయండి. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి, వాల్యూస్ ఇవ్వండి, దెన్ రన్ చేయండి. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ XYZ అంతే. నేమింగ్ కన్వెన్షన్ అండర్స్టాండింగ్గా లేదు. సో సేమ్ నేమ్స్ ఇవ్వండి ఇలా, దెన్ రన్ చేయండి. 0 null 0 వస్తుంది బికాజ్ ఇవి డిఫాల్ట్ వాల్యూస్ ఆఫ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్. బికాజ్ ఇక్కడ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అండ్ లోకల్ వేరియబుల్స్ నేమ్స్ సేమ్ ఉన్నాయి.
ఈ ప్రాబ్లంని షాడోయింగ్ ప్రాబ్లం అంటారు. దట్స్ వై ఓన్లీ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ వాల్యూస్ ప్రింట్ అవుతున్నాయి. ఈ ప్రాబ్లంని అవాయిడ్ చేయడానికి దిస్ కీవర్డ్ యూజ్ చేయాలి ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి. ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి అసైన్ చేస్తుంది. ఇప్పుడు క్లాస్కి ఏం నేముంటే సెట్టర్ మెథడ్కి అదే నేమ్ ఇవ్వండి. అండ్ ఈ మెథడ్ని సెపరేట్గా కాల్ చేయాలన్న అవసరం లేదు. ఈ కదా అబ్జర్వ్ చేయండి, ఇది కూడా మెథడ్ కాల్ చేస్తున్నట్టుంది కదా. ఎస్, ఇది కాల్ చేస్తుంది, ఈ సెట్టర్ మెథడ్ని కాల్ చేస్తుంది. సో ఇందులోనే పారామీటర్స్ పెట్టి పాస్ చేయండి. దట్స్ ఇట్. దెన్ రన్ ఇట్. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ కన్స్ట్రక్టర్. Constructor is a built-in setter or special method that is automatically called during object creation.